మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. యుద్ధం ప్రకటించారు. మొదలు కాకముందే సంధి ప్రకటించారు. ప్రపంచంపై ఎడాపెడా వాణిజ్య సుంకాలు వేసేందుకు సిద్ధమైన ట్రంప్ చైనా మినహా మిగతా దేశాలపై సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించారు. ఒకవేళ సుంకాల మోత మొదలైతే యావత్ ప్రపంచంతో పాటు అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడేది. ఆర్థిక మాంద్యం భయమే ట్రంప్ యూటర్నుకు కారణమంటున్నారు ఆర్థిక నిపుణులు. అనాలోచిత నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా మార్చేస్తానని ప్రకటించడం మూర్ఖత్వమేనని అంటున్నారు. ట్రంప్ తన నిర్ణయాలను అమెరికా విముక్తి దినంగా ప్రకటించినా సాధారణ ప్రజలు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అంటూ రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. సుంకాలు వెయ్యడం తీయడం సులువే, కానీ దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యవస్థను కూల్చడానికి పిచ్చోడి చేతిలో చిన్న రాయి చాలు. డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆయన చేపట్టిన సుంకాల యుద్ధం మాంద్యం భయాలను సృష్టిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతటి స్థాయిలో భయానక వాతావరణం నెలకొనటం ఇదేనని ఆర్థికవేత్తలు అంటున్నారు. అమెరికాకు వస్తున్న దిగుమతులపై ఎడాపెడా దిగుమతి సుంకాలు విధించాలనే నిర్ణయం తర్వాత మార్కెట్లు పతనం కావటం మొదలైంది. దీంతో ట్రంప్ అప్రమత్తమయ్యారు. సుంకాలు విధించాలనే నిర్ణయాన్ని 3 నెలల పాటు వాయిదా వేశారు. ఒకవేళ సుంకాల అమలు మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థలు అతలాకుతలమయ్యేవి. రానున్న కాలంలో ఈ నిర్ణయాలు ధరలు విపరీతంగా పెరగడానికి, ఆర్థిక మాంద్యానికి, దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతకు దారితీసేది. దిగుమతి సుంకాల విధింపు తాత్కాలికంగా వాయిదా వేసిన తర్వాత బ్రాండ్ మార్కెట్ సంక్లిష్టమైందని ట్రంప్ తొలిసారి ఒప్పుకున్నారు. మార్కెట్ భాగస్వాములు ఆందోళనకు గురయ్యారని కూడా ఆయన ఒప్పుకున్నారు. దిగుమతి సుంకాల విధింపు వాయిదా పడిన తర్వాత పరపతి మార్కెట్లో కదలికలు ఆకర్షణీయంగా మారాయని చెప్పుకున్నారు. సుంకాల యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను కాదనలేం. 2007 గృహ రుణ సంక్షోభం, కరోనా సంక్షోభ సమయంలో ఇదే జరిగింది. ఆర్థికవేత్తల తాజా నివేదిక ప్రకారం అమెరికా వసూలు చేసే సుంకాలు సగటున 23% పెరుగుతున్నాయి. 1908 తర్వాత ఇదే అత్యధికం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తు సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఇప్పటివరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుండి ఉద్యోగాలు, నియామకాలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చు తగ్గించుకోవాలంటే ఫెడరల్ ఏజెన్సీలో ఉద్యోగులను తొలగించడానికి ట్రంప్ నడుం కట్టారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. సుంకాలు తగ్గించినా, అమలు వాయిదా వేసినా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిందని, అనిశ్చితి ఇంకా పెరుగుతుందని, దీనివల్ల వ్యాపార సంస్థలు, వ్యక్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, ఖర్చులు పెంచుకోవటానికి ఇష్టపడరని నిపుణులు వివరిస్తున్నారు. మాంద్యం మొదలైనట్లు స్పష్టమైన సంకేతం ఏంటంటే ఉద్యోగాలు పోవటం, నిరుద్యోగం పెరగడం. ట్రంప్ చర్యల కారణంగా ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 60% అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం 4.4% చేరుకోవచ్చని అంచనాలున్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 2.8%గా ఉంది. అధిక సుంకాల వల్ల అమెరికాలో ధరలు పెరుగుతాయని, వ్యాపారంలో అనిశ్చితి ఏర్పడుతుందని, ఉద్యోగాలు, పెట్టుబడులు తగ్గుతాయని అంచనా. అధిక ధరలు భరించలేక అమెరికా ప్రజలు తమ కొనుగోళ్లు తగ్గించుకుంటారు. దీంతో ఆర్థిక అభివృద్ధి మందగిస్తుంది. ఉత్పాదక రంగాన్ని తిరిగి అమెరికాకు రప్పించాలన్న సాకుతో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం వారం రోజుల్లోనే ప్రపంచ ద్రవ్య మార్కెట్ చట్రాన్ని ఓ కుదుపు కుదిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ట్రంప్ తొందరపడటాన్ని వారిని ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా తయారీ రంగంలో క్షీణత ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా చేరటంతో అమెరికా కంపెనీల మూతకు బీజం పడింది. 2004 కల్లా అమెరికాలో 30 లక్షల తయారీ రంగ ఉద్యోగాలు పోయాయి. చైనా నుంచి చౌకగా లభించే ఉత్పత్తులతో పోటీ పడలేమని అక్కడి కంపెనీలు చేతులెత్తేశాయి. దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాయి. ప్రపంచ దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థతో ఆటాడుకుంటున్నాయని ట్రంప్ ఆరోపించడం అర్థం లేనిదంటున్నారు. ట్రంప్ విధించిన సుంకాలతో అమెరికా అభివృద్ధి ఆగిపోవటానికి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటానికి, ఉపాధి అవకాశాలు దెబ్బతినటానికి, మార్కెట్లు పతనం కావటానికి అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షుని సలహాదారులు ఆయన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రపంచ దేశాలు అమెరికాను దోచుకున్నాయని, సుంకాల విధింపుతో అమెరికాకు నిజమైన విముక్తి దినం వచ్చిందని ట్రంప్ చెప్పారు. కానీ రానున్న సంక్షోభాన్ని పసిగట్టిన అమెరికా ప్రజలు దేశవ్యాప్తంగా హ్యాండ్స్ అప్ ట్రంప్ అంటూ రోడ్ల మీదికి వచ్చి నిరసన తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ చేసిన అతిపెద్ద తప్పేంటంటే అమెరికా వినిమయ మార్కెట్ను పోషించడానికి డాలర్ రూపంలో అప్పులు తీసుకుని వడ్డీలు కడుతున్న దేశాలనే ట్రంప్ బెదిరించడం ప్రారంభించాడు. ఆ దేశాలు కట్టిన వడ్డీలే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్లలో అమెరికా యుద్ధ వీరంగానికి పెట్టుబడులు సమకూరుస్తున్నాయి.
అమెరికా ఉత్పత్తులపై కొన్ని దేశాలు అధిక సుంకాలను వసూలు చేస్తున్న విషయం వాస్తవమే అయినా తమ కరెన్సీలు తక్కువ విలువ కలిగి ఉండటం కారణమని అవి వాదిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో తమ వస్తువులు పోటీ పడటానికి అవసరమని చెప్తుంటాయి. కొన్ని ప్రభుత్వాలు స్థానిక పరిశ్రమల్ని నిలబెట్టడానికి ఇలా చేస్తుంటాయి. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతిదారు అమెరికానే. 2023లో అమెరికా $3.1 ట్రిలియన్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జర్మనీ చాలా తక్కువగా $2 ట్రిలియన్ ఎగుమతులే చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన దిద్దుబాటు చర్యలు వికటించే ప్రమాదం ఉందనే భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అక్కడి నుంచి పారిపోతున్నారు. ఈ నెల 2 నుంచి ఇప్పటిదాకా అమెరికా స్టాక్ మార్కెట్లు 12% పడ్డాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే సంకేతాలున్న సుంకాల ప్రభావం మార్కెట్లపై పడింది. వాణిజ్య లోటు అమెరికాకు బలహీన సంకేతం కాదని ఆర్థికవేత్తలంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మిగిలిన వాటితో పోలిస్తే 4-5 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటుందని చెప్తున్నారు. వాణిజ్య లోటు ఎక్కువగా ఉంటే అభివృద్ధి తక్కువగా ఉంటుందనే వాదన సరికాదని వారంటున్నారు. ట్రంప్ విధానాలు మరింత అనిశ్చితికి కారణమవుతాయని, మిత్రులు దూరం కావటానికి దారితీస్తాయని అంటున్నారు. అయితే ట్రంప్ సలహాదారులు ఈ వాదాలను కొట్టిపడేస్తున్నారు. వాణిజ్య లోటుతో అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇతర దేశాలు అనుచిత వాణిజ్య అడ్డంకులనే సృష్టిస్తున్నాయని ట్రంప్ యంత్రాంగం అంటోంది. సొంత ప్రయోజనాల కోసం చీప్ ట్రిక్స్ ని ప్రయోగిస్తున్నాయని విమర్శిస్తోంది. ఇప్పటిదాకా ఐరోపా దేశాలు, చైనా, మెక్సికో, జపాన్, కెనడాల బాధితురాలిగా అమెరికా మిగిలిపోయిందని, ట్రంప్ సుంకాలతో లెక్క తేలుతోందని అభిప్రాయపడుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాలపై మోపిన సుంకాల ప్రకటన నుంచి వెనక్కి తగ్గే ముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో కొన్ని పోస్టులు పెట్టారు. బీ కూల్, అంతా సక్రమంగా జరుగుతుంది. అమెరికా ఇంతకు ముందుతో పోలిస్తే మరింత మెరుగ్గా రాణిస్తుంది. కొనుగోలు చేయటానికి ఇదే సరైన సమయం అని అందులో చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్కు చెందిన మీడియా కంపెనీ షేర్లు భారీగా పెరిగి 22.67% మేర లాభాల్లో ముగిశాయి. ఈ కంపెనీలో ట్రంప్కు 53% మేర వాటా ఉంది. దీంతో ఆయన వ్యక్తిగత సంపద $415 మిలియన్ మేరకు పెరిగింది. ఆ తర్వాత సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై డెమోక్రాట్ సెనేటర్లు స్పందించారు. ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్కు, మార్కెట్ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే అమెరికా గొప్ప దేశమని చెప్పడం ట్రంప్ ఉద్దేశమని రిపబ్లికన్లు సమర్థించుకున్నారు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలతో అమెరికా సెల్ఫ్ గోల్ చేసుకుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అంటున్నారు. ఆ దేశంలో నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు సౌకర్యవంతంగా ఉన్న సమయంలో సొంత ఆర్థిక వ్యవస్థనే ఆయన పట్టాలు తప్పిస్తున్నారన్నారు. అమెరికాకు ఎగుమతులు చేయడంపై ఆధారపడిన వియత్నాం వంటి దేశాలు ఈ నిర్ణయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. భారత్పై అమెరికా సుంకాల ప్రభావం పరిమితిగా ఉంటుందని చెప్పారు. మన జీడీపీతో పోలిస్తే ఎగుమతులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని రాజన్ అభిప్రాయపడ్డారు. మన వృద్ధి రేటుపైన పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదన్నారు. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న వాణిజ్య యుద్ధం భారత్కు మంచి అవకాశాలు సృష్టిస్తోందని పేర్కొన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తలపడినప్పుడు వాణిజ్యంలో కొంత అస్థిరత ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో భారత్ సరైన నిర్ణయాలు తీసుకుంటే లబ్ధి పొందుతుందన్నారు.